దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన ప్రతి ఒక్కరికి మరొక పర్యాయము పేరు పేరిన క్రీస్తు ప్రభు పేరట ప్రత్యేక శుభాలు తెలియపరుస్తూ, చదవబడిన లేఖనం బట్టి సహోదరుని కూడా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నా. ఈరోజు లేఖన భాగంలో మనం అందరం తెలుసుకోబోయే అంశం ఏమిటయా అంటే, ఎవరి యందు యెహోవా ఆనందించు, దేవుడు ఆనందించేటటువంటి వ్యక్తులు ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. సాధారణంగా లోకరీతిగా మనం ఆలోచన చేసినప్పుడు, ఎవరైనా అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి ఏదైనా ఒక మంచి బహుమానం ఇచ్చి వారి ప్రసన్నత పొందుకోవాలని మనం ప్రయత్నిస్తూ ఉంటాం. మానవ మనుగడలో కూడా మీరు విగ్రహారాధన చూడండి, ఇతర మతాలు మార్గాలు చూడండి, బలులు అర్పించటం కావచ్చు, వారి శరీరాన్ని వారు గాయపరచుకోవటం కావచ్చు, ఏదైనా సరే దాని యొక్క ఉద్దేశం ఏమై ఉందని మనం ఆలోచన చేస్తే, వారు విశ్వసించే దేవుని ఆనందింపచేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అసలు దేవుని ఆనందింపచేయటానికి మనం ఏం చేయాలి, ఏ విధమైన బహుమానం ఇవ్వాలి, ఏం చేస్తే మన దేవుని మనం సంతోష పెట్టగలం. ఉదాహరణకి ఎక్కడికైనా ఒక వ్యక్తి దగ్గర, ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నారు అనే నమ్మిక మనకు కలగాలి అని అంటే, ఏమిటి ఆ దైవజనుల్లో ఉండేటువంటి క్వాలిటీస్ ఏమిటి, అర్హతలు ఏమిటి, దేన్ని బట్టి ఆయన చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడని మనం నమ్మగలుగుతాం కదా. సాధారణంగా లోకంలో ఒక అపోహ, ఈ వ్యక్తి ప్రార్థన చేస్తే జరుగుతుంది, ఈ వ్యక్తి చెప్తే జరుగుతుంది అనేటువంటి ఒక నానుడు ఉంటుంది. అయితే మనమైతే దేవుని జ్ఞానం కలిగిన వారిగా ఒక అడుగు ముందుకు వేసి ఆలోచన చేయాలి. అసలు వారి ప్రార్థన ఆలకించడానికి వారు ఏ విధంగా దేవుని సంతోషపెడుతున్నారు, వారిలో ఉండేటువంటి క్వాలిటీస్ ఏమిటని ఆలోచన చేస్తే, అది వ్యక్తులే కావచ్చు, దైవజనులే కావచ్చు, మనమే కావచ్చు, మనము దేవుని సంతోష పెట్టడానికి మనం చేయవలసినటువంటి పనుల గురించి వేటి విషయంలో మనం చేస్తే, ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో విస్తారమైనటువంటి బలులు అర్పించబడ్డాయి, అనేకమైన ఆచారాలను కూడా మనం చూస్తూ ఉంటాం. మనం కృపాయుగంలో మనం ఉన్నాం. అయితే ఒకసారి బైబిల్ గ్రంథంలో దేవుడు వేటి యందు ఆనందిస్తున్నాడు, ఎందుకంటే ఈరోజు కానుకలు ఇచ్చేవారు ఉన్నారు, వస్తు రూపైన సహాయం చేసేవారు ఉన్నారు, దాన ధర్మాలు చేసేవారు ఉన్నారు. ఎవరెన్ని చేసినా దేవుడు అసలు వేటి యందు ఆనందిస్తారు అనే విషయాన్ని మనం ఒక్కొక్కటిగా మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా వినయము లేక విధేయత అనే అంశాన్ని మనం చూస్తాం. దేవుని యొక్క సన్నిధానంలో ఆయన ఆజ్ఞకు లోబడేవారుగా మనం ఉన్నట్లయితే, విధేయత చూపిన వారిగా ఉన్నట్లయితే దేవుడు అందుకు ఆనందిస్తున్నారు. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే, 22వ వచనం, అందుకు సమూయేలు తాను సెలవించిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్టు ఒకడు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషించునా, ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అన్నారు. ఇక్కడ చాలా స్పష్టంగా సమూయేలు గారు చెప్తూ ఉన్నారు సౌలు రాజుతో, ఒకడు ఆజ్ఞను గైకొనుట వలన ఆయన సంతోషించినట్టు. దేవుడు మన యందు సంతోషించాలి అని అంటే మనలో ఉండేటువంటి ద క్వాలిటీ ఏమిటయ్యా అన్నట్లయితే, ఆయన ఆజ్ఞకు లోబడటము దేవునికి సంతోషం. అందుకే సమూయేలు గారు వర్ణిస్తూ, ఒకడు బలులు అర్పించుట కంటే అన్నారు. ఒకవేళ విస్తారమైన బలు అర్పించవచ్చు, విస్తారమైనటువంటి ద్రవ్యం ఇవ్వచ్చు, విస్తారమైన విలువైన బహుమానాలు ఇవ్వచ్చు, కానీ వీటన్నిటికంటే దేవుడు కోరుకునేది ఏమిటయ్యా అంటే ఆజ్ఞకు లోబడటం. ఆజ్ఞ ఈరోజు దేవుని వాక్యమే. ఈరోజు దేవుని వాక్యం అనేటువంటి ఆజ్ఞ మనం ఎప్పుడైతే లోబడుతున్నామో దేవుని మనం సంతోషపెడుతున్నాం. మనం ఎప్పుడైతే ఒక డిజైర్ ఉందో, నేను దేవుని సంతోషపెట్టాలి, దేవుని ఆనందింప చేయాలి నా ద్వారా అనేటువంటి డిజైర్ మనలో ఉంటే, మనం చేయవలసిన ఫస్ట్ స్టెప్ ఏమిటాయి అంటే ఆయన ఆజ్ఞలను గైకొనటమే. దేవా, నీ ఆజ్ఞకు నేను లోబడి జీవిస్తున్నాను, నీ ఆజ్ఞ ప్రకారం జీవిస్తున్నాను అని ఎప్పుడైతే మనం చెప్పగలుగుతున్నామో దేవుని మనం సంతోషపెడుతున్నాం. ఇట్స్ ఎ సీక్రెట్, ఇట్స్ ఎ ఓపెన్ సీక్రెట్. ఎవరైనా సరే నేను దేవుని సంతోషపెట్టాలంటే ఏం చేయాలండి? వేవేల పర్వతాల మీద ఉన్నటువంటి ఇదిగో ఆ పశు సంపదను ఆయనకి ఇవ్వాలా, విస్తారమైనటువంటి పొట్టేళ్లను లేకపోతే విస్తారమైనటువంటి పశువులను వధించటం వల్ల. అలాగే సొలొమోను చేశారు, దావీదు రాజు గారు చేశారు. ఎన్ని చేసినా ఆజ్ఞాతిక్రమం వచ్చినప్పుడు దేవుడు వారి యందు దుఃఖపడ్డారు. ఈరోజు పరిశుద్ధాత్మను దుఃఖపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆజ్ఞను ఎప్పుడైతే అనుసరించట్లేదో మనము పరిశుద్ధాత్మను దేవుని దుఃఖపెడుతున్నాం.
దేవుని సంతోషపెట్టాలా దుఃఖపెట్టాలా అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని సంతోషపెట్టేటటువంటి విషయంలో ఆజ్ఞను లోబడటం. మన బైబిల్ గ్రంథంలో కొన్ని ఉదాంతాలు చూస్తే యోబు గురించి దేవుడు అపవాదికి చెప్తున్నాడు, అతడు యథార్థవంతుడు, అతడు న్యాయముగా ప్రవర్తించేవాడు, ఎందుకంటే అతని యందు దేవుడు సంతోషిస్తున్నారు. చూడండి, మోషేను కూడా మనం చూసినప్పుడు మోషేను గురించి కూడా దేవుడు సాక్ష్యం చెప్తున్నారు, ఎందుకంటే అతడు నా ఆజ్ఞను గైకొన్నాడు కనుక. అంటే దేవుడు ఎక్కడ సంతోషిస్తున్నారు అని అంటే, ఎవరైనా సరే మనము దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనుట వలన ఆయన సంతోషిస్తున్నారు. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన యొక్క గద్దింపుకు లోబడిన వారి యందు ఆయన సంతోషిస్తున్నాడు. రెండోది ఏమిటండి? ఆయన గద్దింపుకు లోబడాలి. ఈరోజు ఒక సాధారణమైన విషయం మన ప్రసంగాలను చూద్దాం. ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో ప్రతీది కూడా ఆ సందేశం అంతా కూడా దేవుడు నిన్ను దీవిస్తాడు అనే దృక్కోణంలో వెళ్ళకపోతే జనానికి నచ్చదు. దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు అని చెప్పకపోతే జనానికి నచ్చదు. దేవుడు అద్భుతాన్ని ఈ సమయంలో చేస్తున్నాడు అని చెప్పకపోతే జనానికి నచ్చదు. ఒకవేళ బలహీనత కొరకు ఎత్తి చూపించేది, ఒకవేళ వారికి ఉండేటువంటి ఆయాసకరమైన విషయాన్ని ఎత్తి చూపించేది చూస్తే జనం ఖచ్చితంగా తిరస్కరిస్తారు. కానీ వారి యందు దేవుడు ఆనందించడు కదా. దేవుడు ఆనందించాలి అంటే గద్దింపులో కూడా మనము దేవుని యందు లోబడినట్లయితే దేవుడు ఆనందిస్తారు. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే, తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును అన్నారు. చూడండి, ఇప్పుడు ఎవరిని గద్దిస్తున్నారంట? ఆయన తను ప్రేమించు వారిని గద్దించును అన్నారు. పిల్లలు జాగ్రత్తగా గమనించండి. హెబ్రీ పత్రికలో కూడా మనం చూసినప్పుడు తండ్రి ప్రేమించిన కుమారుని గద్దించు రీతిగా అన్నారు. ఈరోజు దేవుని వాక్యము మనల్ని గద్దించాలి, పరిశుద్ధాత్మ మనల్ని గద్దించాలి. తిమోతికి రాసిన పత్రికలో అపోస్తుడైనటువంటి పౌలు గారు అంటున్నారు కదా, దేవుని యొక్క సందేశము ఎలాంటిదయ్యా అంటే దేవుని వాక్యము గద్దించేది, బుద్ధి చెప్పేది, నీతి యందు శిక్ష చేసేది. కనుక దేవుని వాక్యానికి ఉండేటువంటి టాస్కులు, పనులు చూస్తే అనేక రీతులుగా పనిచేయాలి. ఈరోజు ఆధునిక క్రైస్తవ సమాజంలో మనం చూసినట్లయితే ఒక మోస ధోరణిలో దేవుడు నిన్ను దీవిస్తాడు అని తప్పకుండా అది తప్పించి మరొక మాట చెప్పట్లేదు. కానీ దేవుడు అలాంటి సందేశాలు ఆనందించే దేవుడు కాదు. దేవుడు గద్దించగా లోబడేటటువంటి వారిని బట్టి ఆయన సంతోషిస్తున్నాడు. ఈరోజు మనం చూస్తాం, మన పిల్లలు ఉన్నారు, మన కుటుంబీకులు ఉన్నారు, మన బంధువులు ఉన్నారు. ఎవరి మీద మనం కోపాన్ని ప్రదర్శిస్తాం? ఎవరైతే మనకు ప్రేమగా కలిగిన వారు ఉన్నారో, ఎవరైతే మనతో ఆ క్లోజ్ ఇంటిమెసీతో ఉన్నారో వాళ్ళను మాత్రమే మనం గద్దించగలుగుతాం. వారి యందు మనం ఆనందిస్తాం కదా. ఎవరితోనైనా ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతాం. ఆ మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడతాం. అదే మన ఇంట్లో వాళ్ళు, మన కుటుంబీకులు, మన తోబుట్టువులు, ఎవరైనా మన స్నేహితులు ఉంటే మనం ఆలోచించకుండా మాట్లాడేస్తాం. కోపం వస్తే కోపాన్ని ప్రదర్శించేస్తాం, సంతోషం వస్తే సంతోషాన్ని, ఏదుంటే మనసులో అది మాట్లాడేస్తాం. ఏ విధమైన బ్రేక్ లేవు, ఎందుకంటే వారితో మనకు ఉండేటువంటి సంబంధం అలాంటిది. ఈరోజు దేవుడు మనతో అలాంటి సంబంధాన్ని కావాలని కోరుకుంటున్నారు. మనం తప్పు చేసినప్పుడు గద్దించే దేవుడు కదా. కొన్నిసార్లు పిల్లలకు తల్లిదండ్రులు అంటూ ఉంటారు, మీ అవసరాలు తీర్చడానికే మేము ఉన్నామా, బుద్ధి చెప్పడానికి లేమా, ఇలా చెప్పడానికి లేమా. చాలాసార్లు కుటుంబాల్లో జరిగేది ఇదే. ఈరోజు పరలోకపు తండ్రికి కూడా ఆయన చెప్పాలనుకున్నది, గద్దించాలనుకున్నది గద్దించినప్పుడు ఎవరైతే తీసుకుంటున్నారో, ఎవరైతే లోబడుతున్నారో వారి యందు దేవుడు ఆనందిస్తారు. కనుక దేవుడి వాక్యం ఎలాంటిదయ్యా అన్నట్లయితే కొన్నిసార్లు నిన్ను ఆదరించేది, కొన్నిసార్లు నిన్ను బలపరిచేది, కొన్నిసార్లు నీ బలహీనత ఎత్తి చూపించేది, నిన్ను గద్దించేది, బుద్ధి చెప్పేది. ప్రతి ఒక్క విషయాన్ని స్వీకరించే మనసు నీకుంటే నీ యందు దేవుడు ఆనందిస్తున్నారు కదా. కొన్నిసార్లు ఏదైనా గద్దించే వాక్యం వచ్చినప్పుడు ఇది నాకు కాదు, ఇది మరెవరికో అనేటువంటి మనసు, అంటే ఎస్కేపింగ్ మెంటాలిటీ ఉంటే దేవుడు మన యందు ఆనందించు. అది తీసుకోవాలి మనం. ఎప్పుడైనా సరే గద్దింపు వస్తే, దేవా నీ విషయంలో ఎలా సరిచేయబడాలి, ఎలాగ నా జీవితాన్ని కట్టుకోవాలి, ఎలాగ నేను నీ యందు సంతోషంగా ఉండాలి అని ఆలోచన చేస్తే అలాంటి వాటి యందు దేవుడు ఆనందించేవాడై ఉన్నారు. చూడండి, ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలోనికి మనం వస్తే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినట్లయితే, 19వ వచనం, నేను ప్రేమించిన వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అన్నారు. ఎందుకు దేవుడు శిక్షిస్తారు, ఎందుకు గద్దిస్తారు? మంచి కొరకే. ఈరోజు తల్లిదండ్రులు బిడ్డలకు
శిక్ష, గద్దింపు అనేటువంటి పదాలను ఎందుకు ఉపయోగిస్తారు? వారి మంచి కొరకే. ఈరోజు దేవుడు మనల్ని గద్దిస్తున్నాడంటే మనల్ని పర్ఫెక్షన్లోనికి తీసుకువెళ్ళాలని ఇష్టపడుతూ ఉన్నారు, మనల్ని మారు మనసులోకి వెళ్ళాలని తీసుకువెళ్ళాలని ఇష్టపడుతూ ఉన్నారు, మనలో ఉండేటువంటి పాపాన్ని విడిచిపెట్టాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. అలా ఎప్పుడైతే లోబడతామో, ఈరోజు దేవుని వాక్యము అందరికీ ప్రకటించబడుతుంది. ఎవరైతే దేవుని వాక్యానికి లోబడుతున్నారో వారే రక్షణ పొందుతున్నారు. చాలా మంది వాక్యాన్ని వింటున్నారు, ఈ చెవితో వింటారు, ఈ చెవితో వదిలేస్తారు. అలాంటి వారి యందు దేవుడు ఖచ్చితంగా ఆనందించు కదా. ఈరోజు లోకంలో సువార్త ప్రకటించబడుతుంది. ఎంతోమంది తమ పాపాలను విడిచిపెట్టి పరిశుద్ధులుగా జీవించాలని క్రీస్తు ప్రభుని అంగీకరిస్తున్నారు. ఖచ్చితంగా దేవుడు అలాంటి వారి యందు ఆనందిస్తారు. ఒకవేళ కనుక మన జీవితాలు మార్చుకోకపోతే, ఆ గద్దింపును స్వీకరించకపోతే దేవుడు మన యందు ఖచ్చితంగా ఆనందించుననే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండంలో కూడా ఒకసారి మనం చూస్తే, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొనవలెను. కనుక ఎప్పుడైనా ఒకవేళ దేవుని యొద్ద నుంచి నీకు కాదు అనే సమాధానం వచ్చిందా, వాక్యంలో నేను గద్దించే మాట వచ్చిందా, నీ తండ్రి నీతో మాట్లాడుతున్నారు. ఒకసారి మనం అనుకోవాలి, ఎవరు పడితే నన్ను ఎందుకు తిట్టగలరు, ఎవరు పడితే వాళ్ళు నన్ను ఎందుకు బుద్ధి చెప్పగలరు? నా తండ్రి కనుక నన్ను సరిచేస్తున్నాడు, నా తండ్రి నన్ను ప్రేమించారు కనుక నన్ను సరిచేస్తున్నాడు అనే భావానికి వచ్చినట్లయితే అలాంటి మనసు కలిగిన మన యందు దేవుడు సంతోషిస్తున్నారు. కనుక ప్రియులారా, మనం ఎప్పుడైనా దేవుని సంతోషపెట్టాలి అంటే ప్రభు యొక్క గద్దింపుకు లోబడిన వారిగా ఉండాలి. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే యథార్థత అన్నారు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో సరి అయిన గుండు ఆయనకు ఇష్టము అన్నారు. చూడండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం, దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరైన గుడ్డు ఆయనకు ఇష్టము. పిల్లలు జాగ్రత్తగా గమనించండి, దేవునికి ఇష్టమైనవి ఏమిటి అనేవి మనం ఆలోచన చేస్తున్నాం. ఇక్కడ అంటున్నారు కదా, సరి అయిన గుండు ఆయనకు ఇష్టము అన్నారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే గుండు అనే పదం వెయిట్కు ఉపయోగించే తూనిక. ఏదైనా మనం అమ్మకాలు కొనుగోలు షాపుల్లో మనం చూస్తాం కదా, అది తూనిక. ఈ మధ్య మన సోషల్ మీడియాలో చాలా విచిత్రమైన చూస్తూ ఉంటాం. నేను ఈ మధ్య చూశాను, ఒక యాపిల్స్ అమ్మే ఆయన ఇందులో రాయేస్తున్నాడు, ఇందులో యాపిల్ పళ్ళు వేస్తున్నారు, యువతల వైపు దానికి పాలిథిన్ కవర్ పెట్టి ఈ కింద నుంచి ఇలా లాగుతున్నాడు. ఎదటి వాళ్ళకి కనిపించుతుంది. అంటే వెయిట్ అనేది ఒకసారిగా మోసం చేయటానికి ఆ హాకర్స్ వాళ్ళు ఉపయోగించేటువంటి ఒక విధమైన మోసం. దాన్ని ఏమంటారంటే సరైన గుండు కాదు. సరైన గుండు అంటే సరైన కొలమానం, సరైనటువంటి మెజర్స్ ఏదైతే అలా మోసం చేసేదాన్ని దేవుడు అసహించుకుంటాడు. సరి అయిన గుండు, న్యాయమైనటువంటిది దేవునికి ఇష్టం. అయితే ఈరోజు న్యాయమైన గుండు అంటే ఏమిటి? మనమేమన్నా వ్యాపారస్తులమా? న్యాయమైనది ఏమిటయ్యా అన్నట్లయితే, నీ హృదయంలో న్యాయం ఉన్నప్పుడు నువ్వు వ్యాపారస్తుడు అయితే సరైన న్యాయాన్ని చేస్తావు. ఒకవేళ నువ్వు కుటుంబీకుడు అయితే ఇతరులతో న్యాయంగా ప్రవర్తిస్తావు, సమాజంలో ఇతరులతో న్యాయంగా ప్రవర్తిస్తావు, నీవు దేవుని వాక్యంతో న్యాయంగా ప్రవర్తిస్తావు, యథార్థవంతంగా ప్రవర్తిస్తావు. ఎవరికి ఇవ్వగలిగింది వారికి ఇవ్వాలి. యేసుప్రభువు వారు మరో చోట అంటారు కదా, ఇతరులు నీకు ఏమి చేయాలని నువ్వు కోరుకుంటావో వారి పట్ల నువ్వు అది చెయ్యి. ఇతరుల పట్ల నువ్వు ప్రేమ కోరుకుంటున్నావా, అదే ప్రేమను కొలమానంగా ఇవి. అంటే నీ ప్రేమ కొలత అనేది సరిగా ఉండాలి. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, కొంతమంది తల్లిదండ్రులు వారి పుట్టిన పిల్లల్ని ఒకళ్ళు బాగా చూస్తారు, ఒకళ్ళు బాగా చూడరు కదా. అఫ్కోర్స్ అది ఒకళ్ళ పర్సెప్షన్ కావచ్చు, ఒకళ్ళ నిజం కావచ్చు. ఇలాంటిది సరైనటువంటి గుండు కాదు కదా. కొంతమంది ఇలాంటి భావాన్ని కలిగి ఉంటారు. లేకపోతే ఒక కుటుంబంలో కూతురును బాగా చూసుకుంటారు, కోడలు బాగా చూడరు కదా. ఇలాంటి వ్యత్యాసాలు మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా సరైన గుండు కాదు. ఎందుకనంటే దేవుని ప్రేమ మనం అందరినీ ప్రేమించాలి, ఆఖరికి మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థించాలని మనకి దేవుడు నేర్పించాడు. కనుక మన కొలమానంలో మన దగ్గర ప్రేమ అనేది ఉంది. ఆ ప్రేమ అనేది ఇచ్చేటప్పుడు మనం కొలమానం వేస్తే, కొలత వేస్తే ఎలా ఉండాలంటే సరైన గుండు. ఈరోజు అందరినీ ఏకభావంతో చూస్తున్నావా? అందరినీ ఏక ప్రేమతో నువ్వు ప్రేమించగలుగుతున్నావా? స్వార్థంతో ఒకరికి ఎక్కువ ప్రేమ, ఒకరికి తక్కువ ప్రేమ, ఒకరి మీద ద్వేషం, ఒకరి మీద పగ ఇలాంటివి పెట్టుకుంటే దేవునికి ఇష్టం లేదు. అందుకే దేవునికి ఇష్టమైన దేవుడికంటే సరి అయిన గుండు ఆయనకు ఇష్టము అన్నారు. ఈరోజు సరైన గుండు మన దగ్గర ఉందా? వెయిట్, సరైనటువంటి వెయిట్ వేసి అది ప్రేమలో కానీ దాతృత్వంలో కానీ మరొకటి కానీ మనం ఏదైనా చేయగలుగుతామా? ఈరోజు మనం చూస్తూ ఉంటాం, ఎవరికైనా ఆహారం పెట్టాలి అనుకున్నాం, ఎవరికైనా ఆహారం పెట్టాలంటే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మనం ఎవరికైనా ఆపదలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఆహారం పెట్టాలనుకున్నప్పుడు
మన ఇంటికి మనం ప్రేమించిన వారు వచ్చినప్పుడు ఎలా పెడతామో వాళ్ళకి అలాగే పెట్టాలి, అంతే కదా. అది దేవుని ప్రేమ. సరైన గుండె అంటే అదే. బయట వారికని సాంబార్ మెతుకులేసి, లేకపోతే మనం ప్రేమించిన వారికని హై క్లాస్ మీల్స్ పెట్టి అక్కడే మన గుండె ఏమిటనేది అక్కడే తెలుస్తుంది. దేవుడు మన హృదయాన్ని చూసే దేవుడు. అందుకని వాక్యం చెప్పేది ఏమిటయ్యా అంటే సరి అయినటువంటి గుండు ఆయనకి ఇష్టం. చూడండి, లేవికాండ గ్రంథంలో ఒకసారి మనం చూస్తే లేవికాండ గ్రంథం 19వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూస్తే, తీర్పు తీర్చున్నప్పుడు కోతలలో కానీ తూనికలో కానీ పరిమాణంలో కానీ మీరు అన్యాయం చేయకూడదు. న్యాయమైన త్రాసు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన తూము, న్యాయమైన పడి మీకు ఉండవలెను. నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడినైనా యెహోవాను అన్నాను. మీ న్యాయంలో తేడా ఉండకూడదు, మీ తీర్పులో తేడా ఉండకూడదు, మీ పెట్టేటప్పుడు తేడా ఉండకూడదు, మీరు చూపించే ప్రేమలో తేడా ఉండకూడదు. కొన్నిసార్లు మనం పిల్లలు చూస్తూ ఉంటాం, వాస్తవానికి తల్లిదండ్రులు బాగానే చూస్తారు, కానీ పిల్లల్లో ఒక అసూయ బుద్ధి పడుతుంది. ఎన్ని చూసినా కూడా ఇదిగో పెద్దోడిని బాగా చూస్తాడు, చిన్నోడిని బాగా, వాళ్ళ పర్సెప్షన్స్ అవి. కానీ మనలో మన గుండు తేడా ఉండకూడదు. మన వెయిట్, గుండు అంటే వెయిట్, ఇక్కడ ఈ కొలమానంలో తేడా లేని విధంగా ఉండటం అనేది దేవునికి ఇష్టమైన పని. ఒకవేళ ఆ విధంగా లేకపోతే దాన్ని ఏమంటారంటే స్వార్థం కదా. స్వార్థం అనేది మనం చూస్తూ ఉంటాం. మనం ఒకసారి బైబిల్ గ్రంథంలో యాకోబు ఏశావు గురించి మనం చూస్తే, మనం రాహేలు చేసిన పని ఏమిటయ్యా అన్నట్లయితే, ఇదిగో చిన్న కొడుకును ప్రేమించింది, పెద్ద కొడుకుని అంత ప్రేమ చూపించలేదు. పర్యవసానంగా కుటుంబం ఎన్ని కష్టాలు పడ్డదో మనం చూసాం. కనుక ఎప్పుడైతే స్వార్థం అనేది మనిషి మనసులో వచ్చిందో, ఆ స్వార్థం అనేది దేవునికి ఇష్టం కాదు. ఎందుకంటే అది కుటుంబాలను పాడు చేస్తుంది, సమాజాన్ని పాడు చేస్తుంది. ఈరోజు సమాజం ఇంత అవినీతిమయమైపోవడానికి గల కారణం ఏమిటి చెప్పండి? స్వార్థం కదా. మనిషి స్వార్థంతో ఎప్పుడైతే ఉంటాడో సమాజంలో అసమానతలు ఉంటాయి. కనుక దేవుడు అదిరిగి న్యాయమైన గుండు అని ఆయన ఇష్టం. కనుక ప్రియులారా, మన మూడవదిగా మనం చూసినట్లయితే న్యాయమైనటువంటి గుండు, సరైనటువంటి కొలత అనేది మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా చూసినట్లయితే యథార్థముగా ప్రవర్తించువారు. చూడండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తే, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనంలో, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టులు అన్నారు. కనుక ప్రియులారా, మన ప్రవర్తన యథార్థతతో ఉండాలి. మనం ఇందాక అనుకున్నాం, యోబు గారికి దేవుడిచ్చినటువంటి సర్టిఫికెట్లో ఆయన యథార్థవంతుడు అన్నారు. అలాగే నోవాహు కాలంలో కూడా నోవాహు గారి గురించి ఇచ్చిన స్టేట్మెంట్లో, ఈ తరము వారిలో యథార్థవంతుడు. దేవుడు ఎవరిని చూస్తారయ్యా అంటే, నీకు డబ్బు ఉందా, నీకుండే తలంతులు ఉన్నాయా, నీకుండే మరొకటి ఉందా, అధికారం ఉందా, అందచందాలు ఉన్నాయా, ఏమున్నాయి కాదు, యథార్థతను చూసేటటువంటి దేవుడు. పిల్లరా, ఈరోజు మనం దేవుడు సంతోషపెట్టాలి అంటే, ఇదిగో మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా లేదా అన్నట్లయితే మనం ఒకసారి మనం పరిశీలన చేస్తే మన యథార్థత దేవుని సంతోషపెట్టాలి. నా ప్రార్థన ఆలకించబడుతుందంటే, అయ్యో దేవుని సన్నిధిలో నేను ఎంత యథార్థవంతుడిగా, యోబు అందుకే అంటాడు, అయ్యా నీ సన్నిధిలో నేను ఎంత యథార్థవంతుడిగా ప్రవర్తించాలి, చెప్పగలిగిన సాక్ష్యం కలిగిన వాడు. కనుక ఈరోజు దేవుని ఆనందింప చేయాలి అని అంటే, దేవుడు ఎవరు ఎందుకు సంతోషిస్తారు? కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఏమండి ఇదిగో పలానా వారు బాగుంటున్నారు, దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తున్నారు, పలానా సంఘస్థులు ప్రార్థన ఆలకిస్తున్నారు, పలానా చోటకు వెళ్ళిన వారు ప్రార్థన ఆలకిస్తున్నారు, యూదులు ప్రార్థన, ఎవరు ప్రార్థన కాదు, యథార్థంగా ఉన్నావా దేవుడిని ప్రార్థన ఆలకిస్తారు. యథార్థత ముఖ్యమైన. దేవుని సంతోషపెట్టడానికి నీ యథార్థత దేవునికి ఇష్టం అవ్వాలి. ఇది సీక్రెట్. ఈరోజు అయా నా ప్రార్థన అంగీకరించబడాలి, దేవుని యొక్క ధైర్యం పొందుకోవాలి, దేవుడు నా పట్ల కార్యం జరిగించాలి అని అంటే నేను ఎంత యథార్థవంతంగా ఉన్నాను. ఒకవేళ నా కొరకు ప్రార్థించే వాళ్ళు ఎంత యథార్థంగా ఉన్నారు, ఈ విషయాన్ని పరిశీలన చేసుకుంటే యథార్థతను మనం చూడగలుగుతాం. కీర్తనకారుడు అంటున్నారు కదా, 11వ సంకీర్తన 7వ చరణాన్ని మనం చూస్తే, 11వ సంకీర్తన 7వ చరణంలో, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదారు. ఎంత చక్కని మాట చూసారా? యథార్థవంతులు ఆయన ముఖ దర్శనాన్ని చూస్తారట. కనుక దేవుని చిత్తాన్ని మనం కలిగి ఉండడానికి యథార్థత ముఖ్యమైనటువంటి విషయము అన్నారు. తర్వాత 5వదిగా మనం చూసినట్లయితే సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు అన్నారు. సామెతల గ్రంథం 12వ అధ్యాయము
22వ వచనాన్ని మనం చూసినట్లయితే 22 అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు అన్నారు. యథార్థత, సత్యము అన్నారు. సత్యవర్తనులు ఎవరెప్పుడు? సత్యవర్తనులు ఎవరంటే యోహాను సువార్త 17:17 ప్రకారము నీ వాక్యమే సత్యము అన్నారు. దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా స్వీకరించటము, ఆ ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో వారు సత్యవర్తనులు. యేసు ప్రభు వారు కూడా అంటారు కదా యోహాను సువార్తలో, సత్యవర్తనుడైతే వెలుగునొద్దకు వస్తాడట కదా, వెలుగునొద్దకు వస్తాడట. అలా కాని వారు వెలుగునొద్దకు రావడానికి భయపడతారు. ఎందుకంటే వారు రహస్య క్రియలు బయటపడతాయని చెప్పి ఆ చీకట్లోనే ఉంటారు. వెలుగులోనికి రాదు. వెలుగులోనికి ధైర్యంగా రాగలిగితే, ఈరోజు చాలామంది వాక్యాన్ని పరిశీలన చేసి చదువుదాము, ధ్యానిద్దాం అంటే రారు వాళ్ళు. ఎందుకు రారు వాళ్ళు? సత్యవర్తనులు కాదు వాళ్ళు. దేవుడు మాకు ఏం చేశారు అంతవరకే, దేవుడు అద్భుతం చేశాడా లేదా అంతవరకు. ఎందుకని సత్యవర్తనుడైతే వెలుగు యొద్దకు వచ్చి తమ క్రియలను పరిశీలన చేసుకుంటారు. అలా కానివాడు ఈ వెలుగులోనికి రావడానికి ఇష్టపడ్డు. వెలుగులోనికి వస్తే ఏం జరుగుతుంది? దొంగతనం అంతా బయటపడిపోతాయి. అందుకని సత్యవర్తనుడు కానువాడు దేవుని వాక్యం దగ్గరికి, సత్యవర్తనుడైతే సత్యంలోనికి, వెలుగులోనికి, వాక్యంలోనికి రావాలి. అయా వాక్యం ఏం చెప్తుంది? అయా వాక్యంలో దేవుని చిత్తం ఏమిటి? అయా వాక్యం నా కొరకు ఏం చెప్తుంది? నేను ఎలా సరిదిద్దబడాలి? ఎలాగ ఆత్మీయంగా కట్టబడాలి? నా జీవితంలో ఏ మార్పు చేసుకోవాలి? దేవునికి ఇష్టమైనది ఏమిటి? ఇది ఎప్పుడైతే ఆలోచన చేస్తున్నామో అలాంటి సత్యవర్తనలు ఆయనకు ఇష్టలు కదా. మనం పరిశీలన చేసుకోవాలి. ఎవరు కూడా దేవుని వాక్యంలో పరిపూర్ణులు ఎవరు కాదు. వాక్యం చెప్పేది ఏమిటయ్యా అంటే మానవుడు పరిపూర్ణుడు కాదు, కానీ పరిపూర్ణుడుగా ఉండడానికి పిలువబడిన వాడు క్రైస్తవుడు. క్రైస్తవుడు క్రీస్తు ప్రభుని అంగీకరించిన తర్వాత మరణం వరకు దినదినము అతడు రూపాంతరం చెందుతూ ఉంటాడు, పరిపక్వత చెందుతూ ఉంటాడు, పరిపూర్ణతలోనికి వెళ్తూ ఉంటాడు. ఇట్స్ ఎ ప్రాక్టీస్. దేవుని చిత్తంలో ఒకనాటికి అయిపోయింది, నేను పరిపూర్ణత సాధించేశాను, నా జ్ఞానం వచ్చేసింది, వాక్యం అంతా తెలిసిపోయిందని చెప్పడానికి కాదు. అందుకే అపోస్తుడైన పౌలు గారు అంటారు కదా, క్రీస్తు యేసుకు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగుటకంట. అంటే క్రీస్తు ప్రభు అంత సంపూర్ణత వచ్చే వరకు మనం ప్రయాస చేయాలి. అదే ఈ భూమి మీద మన జీవితం. వారిని సత్యవర్తనులు అన్నారు. అందుకే సత్యవర్తనులు ఆయనకు ఇష్టం. ఈరోజు చాలామంది బైబిల్ గ్రంథం తెరవని ప్రసంగాలు చేస్తున్నారు, బైబిల్ గ్రంథం తెరవని సందేశాలు, బైబిలే ఉపయోగించినటువంటి ప్రసంగాలు. కానీ ఈరోజు సత్యవర్తనులు ఆయనకి ఇష్టం. దేవా నీ సన్నిధికి వస్తున్నా, దేవా నేను ప్రార్థన చేస్తున్నా, అయ్యా నా దైవజనుడు ఇదిగో నా కొరకు ప్రార్థన చేస్తాను. నా దైవజనుడు క్వాలిటీ ఏమిటి? సత్యవర్తనుడైనా? వాక్యాన్ని పోలుస్తున్నాడా? వాక్యాన్ని ప్రకటిస్తున్నాడా? లేదో లోకంలో ఉండే మాటలన్నీ చెప్పేసేసి కాలక్షేపం చేసి సమయం వృధా చేసేస్తుంటే సత్యవర్తనులు కాదు. నేనైనా ఎవరైనా కూడా వాక్యం చెప్తుంది సత్యవర్తనులు ఆయనకి ఇష్టం. దేవుని వాక్యం ప్రకటించబడాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యం ధ్యానించాలి, స్వీకరించాలి, సరిదిద్దుకోవాలి. మనమందరం కూడా సత్యవర్తనులుగా ఉండాలి. అలా సత్యవర్తనులుగా ఉన్నప్పుడు ఆయనకు ఇష్టమైనటువంటి వారుగా ఉంటాం. ఇక తర్వాత మనం చూసినట్లయితే యథార్థవంతుల ప్రార్థన. ఇది ఒకటి. ఇందాక మనం అనుకున్నాం, యథార్థత గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు యథార్థతతో కూడిన ప్రార్థన ఆయనకి ఇష్టం. ఎవరి ప్రార్థన ఆలకిస్తారు ఈరోజు? మనం ముఖ్యంగా నాటి సమాజంలో మనం తెలుసుకోవాల్సిన ప్రార్థన ఇదిగో, ఫలానా ఆయన ప్రార్థన, ఫలానా ఆయన ప్రార్థన, ఫలానా ఆయన ప్రార్థన, లేకపోతే నా ప్రార్థన. ఎందుకు అంగీకరిస్తారు? ఇట్స్ ఎ మెయిన్ మెసేజ్. ఇప్పుడు తెలుసుకోవాల్సిన, సమాజం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు ఎవరి ప్రార్థన అయినా దేవుడు ఆలకిస్తారు. ఒక వ్యక్తిని, అబ్బాయి ఇదిగో నిన్ను సెపరేట్ చేస్తున్నా, నేను ఎనాయింట్ చేసేసాను, నువ్వు చేసే ప్రార్థన నువ్వు చేస్తే నేను ఆలకిస్తానని బైబిల్ గ్రంథంలో చేసిన ప్రార్థనలు అంగీకరించబడ్డాయి. తర్వాత పడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మోషే గొప్పవాడే, మోషే యథార్థవంతుడే. ఒక మాట తేడా వచ్చింది, ఏమైపోయింది? వాగ్దాన దేశంలోనికి వెళ్ళలేదు. ఎందుకని? అక్కడ యథార్థత కనిపించలేదు దేవునికి. అంతకు ముందు ఎన్నిసార్లు ప్రార్థన చేసిన ఆఖరికి దేవునికి కోపం వచ్చేసి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నేను నాశనం చేసి నిన్ను మరలా కొత్త జనంగా చేస్తానంటే మోషే వెళ్ళి ప్రార్థించే కోపాన్ని ఆపాడు. అంతటి ప్రార్థనాపరుడే. యథార్థత లోపించిందా? నువ్వైనా ఒకటే, ఎవరైనా ఒకటే. ఈరోజు ప్రార్థన అంగీకరించబడాలి అంటే ఒక వ్యక్తికి పుట్టిన వెంటనే ఇదిగో నాజీలు చేయబడినట్టుగా ఇదిగో నీకు మీద నువ్వేం చెప్తే అని చెప్పడానికి వీలేదు. సంసోను నాజీలు చేయబడినవాడు. ఎప్పుడైతే అపరాధం చేశాడో పడిపోయాడు అంతే. ఒకప్పుడు బలాఢ్యుడు, బలం కలిగిన వాడు ఏమైపోయాడు? బలహీనుడు అయిపోయాడు కదా. బైబిల్ గ్రంథంలో చూస్తాం, దావీదు గొప్పవాడే, ప్రార్థనాపరుడే, కానీ అపరాధం చేత పడిపోయిన స్థితి మనం చూస్తూ ఉంటాం. దేవుని ఎదుట నీ ప్రార్థన అంగీకరించబడాలి అంటే
ఎంత యథార్థంగా నువ్వు ఉండగలుగుతావో అదే నీ ప్రార్థనకు అంగీకారానికి సూచన కదా. ఈరోజు ప్రవక్తను లేకపోతే ఇంకొకరిని ఎవరైనా ఒకటే నీ ప్రార్థన అంగీకరించబడాలి అంటే నీ యథార్థత కొలమానమై ఉన్నది. చూడండి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనంలో, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయము, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అన్నారు. ఎంత చక్కని మాట చూసారా. ఈరోజు దేవుడు ఎవరి ప్రార్థన అయినా ఆలకించాలి అని అంటే ఆ ప్రార్థన ఏమై ఉండాలి? యథార్థవంతుని ప్రార్థన. యాకోబు పత్రికలో మనం చూస్తాం కదా, నీతిమంతుని ప్రార్థన బహుబలము కలిగిన దైవుడును అన్నాడు కదా. ఎవరి ప్రార్థన బహుబలంగా ఉంటుంది? వాళ్ళను సుబ్బారావు గారు అప్పారావు గారు కాదు, ముందు అతడు యథార్థవంతుడు అయి ఉండాలి. ఎవరైనా పర్వాలేదు, ఆ పేరు ఎవరైనా పర్వాలేదు, నీవైనా నేనైనా మరొకరైనా ఎవరైనా, ఆ క్యాప్షన్ ఏమంటే పేరును బట్టి కాదు, యథార్థతను బట్టి. నువ్వు యథార్థవంతుని ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. అది ఆనందాన్ని తెలియపరుస్తున్నారు. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే, నా దేవా, నీవు హృదయములు పరిశోధించుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీవు మనపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నావు అన్నారు. చూసారా, యథార్థవంతుల వందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నీకు ఎంత బంగారం ఇచ్చినా, ఇంకొకటి ఇచ్చినా, దేవాలయం కట్టడానికి సమకూర్చడానికి ప్రజలిచ్చి స్వేచ్ఛార్పణ కోరుకున్నాడు కదా. ఆ కోరుకున్నప్పుడు అందరూ ఇస్తున్నారు. ఆయన అంటున్నారు, అయ్యా, నేను ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు సంతోషించే దేవుడు కాదు, యథార్థత యందు సంతోషించేవాడు. ఎక్కువ బంగారం ఇచ్చావని ఎక్కువ సంతోషించే దేవుడు కాదు. మందిర నిర్మాణం కొరకు తన మందిరం మీద ఉన్న మక్కువ చెప్పున తను రాజు అయినప్పటికీ తన సొంత బంగారాన్ని ఇచ్చాడు దావీదు. ఒకవేళ వెండిచ్చినా, దేవదారు కర్రలిచ్చినా, మరొకటి ఇచ్చినా ఎంతో చేసేసాం అనుకుంటాం. కానీ దేవుడు ఏం చూస్తున్నాడట? హృదయములో యథార్థత చూస్తున్నాడు. దేవుని సేవ, దేవుని పరిచర్య. ఈరోజు మనం చూసేటప్పుడు బేసిక్ ఏమిటయ్యా అంటే ఆయన పై రూపం లక్ష్య పెట్టాడు, యథార్థత చూస్తాడు. మనం ఎంతో కష్టపడ్డాం, అయితే నీ యథార్థత ఉందా? దేవునికి ఇష్టమైందే. మనం చేసిన దాన్ని బట్టి ఇవ్వటం కంటే నీ యథార్థతను బట్టి చూసే దేవుడు. అందుకని మన జీవితంలో మనము చేసేటువంటి యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఇష్టం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనంలో కూడా ధర్మశాస్త్రము వినకుండా ప్రార్థన చేయవారి ప్రార్థన ఆయనకు హేయం కదా. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుంది? మనిషిని యథార్థవంతుడిగా నిలబెడుతుంది కదా. మనిషిని దేవుని వాక్యం సరిచేస్తుంది. మనం ప్రారంభంలో అనుకున్నాం, బుద్ధి చెప్పేది, శిక్షించేది, గద్దించేది దేవుని వాక్యం. దేవుని వాక్యం విని అలవరుచుకున్న వారి ప్రార్థనే యథార్థవంతుని ప్రార్థన. ఈరోజు ప్రార్థన అంటే వాక్యాన్ని పక్కన పెట్టేసేసి ధర్మశాస్త్రం వినకుండా, వాక్యాన్ని వినకుండా, వాక్యం నాకు అనవసరం అండి. చాలామంది అంటూ ఉంటారు, దేవుడు ఏం చెప్పాలనుకున్నా నాకు ప్రార్థనలో చెప్తాడండి, నేను వాక్యం వినండి అంటారు. అవివేకం. ధర్మశాస్త్రము వినకుండా, వాక్యమే చెప్తుంది, ఈ వాక్యాన్ని వినకుండా నేను ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆయనకి హేయం. ఏ రీతిగా ప్రార్థన చేయాలో, ఏ విషయాలు అడగాలో ఇవన్నీ చెప్పేది వాక్యమే కదా. అందుకని అడుగుడే మీ క్రీడ ఈబడుననే మాటతో సరిపెట్టుకోకుండా యోహాను గారు రాసిన మొదటి పత్రికలో అడుగునది ఆయన చిత్త ప్రకారం అడగమంటున్నాడు. అది ఎవరు చెప్తారు? ధర్మశాస్త్రం చెప్తారు, అంతే కదా. ధర్మశాస్త్రం చెప్తుంది. ఒకవేళ అడుగుడే మీ క్రీడ అనేటువంటి మాట పట్టుకున్నారనుకోండి, నోటుకొచ్చిందల్లా అడుగుతారు, ఏదైనా అడుగుతారు. కొన్ని అడిగేవి ఉన్నాయి, కొన్ని అడగనే ఉన్నాయి. అందుకని అడిగేదేమిటో అడగనిదేమిటో తెలియాలంటే, ఆయన చిత్తం తెలియాలంటే ధర్మశాస్త్రం. అందుకే అంటున్నారు, ధర్మశాస్త్రము విననేరక తమ చెవులు మూసుకొని వారి ప్రార్థన యెహోవాకు హేయము. కనుక ధర్మశాస్త్రం విన్నావా? యథార్థత వస్తుంది, నీ జీవితాన్ని మార్చుకుంటావు, సరిదిద్దుపడతావు, యథార్థవంతుడిగా ఉంటావు. వాక్యం నేను యథార్థవంతుడిగా చేస్తే యథార్థవంతుడు ప్రార్థన నేను ఆశీర్వాదాలతో నింపుతుంది. ఇట్స్ సీక్రెట్, ఇట్స్ ఓపెన్ సీక్రెట్. ఎవరైనా సరే యథార్థవంతులుగా ఉన్నామా లేదా? అందుకే మనం పరమగీత గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది చూడండి. ఆత్మీయ అర్థంతో మనం చూసినప్పుడు అది ఎంత అర్థవంతంగా ఉంటుందంటే, పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే, బండ సందులలోని ఎగురు నా పావురమా, నా పావురమా,
నీ స్వరము మధురము, నీ ముఖము. ఎవరండి వీరు? ఎవరి గురించి చెప్పబడుతున్నారు? నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. దేవుని స్తుతించేవారు, దేవుని ఆరాధించేవారు, దేవుని ప్రార్థించేవారు, వారి ముఖం ఆయనకు మనోహరం కదా. నీ ముఖము మనోహరము. దేవుడు చూడాలనుకుంటున్నాడు. ప్రార్థించి యథార్థవంతంగా ప్రార్థించే వారి ముఖాలను ఆయన చూడాలనుకున్నారు. ఇంకా చదువునానా? నీ ముఖము నాకు కనబడనేమో కదా. కొన్నిసార్లు మనం చూస్తాం యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో అపరాధములు అడ్డుగా వచ్చినాయి. మలాకి గ్రంథంలో అంటారు, యెషయా గ్రంథంలో అంటారు, నా సన్నిధి నిలవబడి మిమ్మల్ని పిలిచింది ఎవరు? అసలు ఎందుకు వచ్చారు? దేవుడు కోపం వస్తుంది. కానీ యథార్థవంతంగా ప్రార్థన చేస్తానని అంటున్నాడు. నీ ముఖము నాకు కనబడనిమ్ము అన్నారు. అలాగే నీ స్వరము నాకు వినబడనిమ్ము. నీ ప్రార్థన నేను వినాలి. యథార్థవంతుల ప్రార్థన విని ఆనందించేటటువంటి దేవుడు. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయం 21 కూడా మీరు చదవదు. కానీ ఇదిగో మీరు పండుగలు యందు మీ ఆచారములందు నేను ఆనందించనంటున్నాడు. ఎందుకని? యథార్థత లేదు కదా. ఈరోజు యథార్థత లేని క్రిస్మస్ చేసేస్తాం, యథార్థత లేని గుడ్ ఫ్రైడే చేసేస్తాం, యథార్థత లేని ఉపవాస పండుగలు చేసేస్తాం. ఏది చెయ్యి, యథార్థత లేకపోతే నేను వాటి యందు నేను ఆనందించనని దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు. తర్వాత మనం చూసినట్లయితే ఎవరి యందు దేవుడు ఆనందిస్తారనే విషయంలో 7వ అంశంలో, ఎవరైతే దేవుని యందు అతిశయిస్తారో కదా, ఎవరైతే దేవుని యందు అతిశయిస్తారో వారి యందు ఆనందించే దేవుడు కదా. ఈరోజు మనిషి దేని యందు అతిశయిస్తున్నాడు? తనకు కలిగిన ఆదాయం, తనకు కలిగిన పేరు, తనకు కలిగిన ఇంకొకటి ఏదైనా సరే. నీ అతిశయం దేని మీద? నాకుండేటువంటి ఏకైక బలం నా దేవుడే అని చెప్పగలిగితే నీ యందు దేవుడు ఆనందిస్తాడు. నీ ఉద్యోగాన్ని బట్టో, నీ ఆదాయాన్ని బట్టో, నీకు ఉండేటువంటి ఇంకొకటి బట్టో ఆనందిస్తే దేవుడు ఆనందించు. చూడండి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసినట్లయితే, 9వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూస్తే, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఎంత వాక్యం ఎంత స్పష్టంగా ఉందంటే, ఎలాంటి వారి యందు దేవుడు ఆనందిస్తారు అన్నట్లయితే, ఇదిగో దేవునిని బట్టి, అలాగే ఆయనను బట్టి పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి. ఈరోజు నా దేవుని తెలుసుకోవాలి, నా దేవుని కృప తెలుసుకోవాలి, నా దేవుని శక్తిని తెలుసుకోవాలి, నా దేవుని యొక్క త్యాగాన్ని తెలుసుకోవాలి, నా దేవుని నిత్య సంకల్పాన్ని తెలుసుకోవాలి. అలా ఎప్పుడైతే మనం తెలుసుకుంటున్నామో దేవుడు మన యందు ఆనందిస్తున్నాడు. కనుక ప్రియులారా, మనమైతే మన దేవుని యందు ఆనందిద్దాం. ఒకవేళ నాకున్నది ఏదైనా, చూడండి దావీదు గారు మనం చూస్తే ఆయన రాజు అయిన, చక్రవర్తి అయిన, అంతఃపురంలోనున్న ఆయనకు ఉండేటువంటి ఏకైక భావం దేవుని యందు ఆనందించటమే కదా. ధర్మశాస్త్రం యందు ఆనందించటమే. ఆయన ఏ స్థితిలో ఉన్న గొర్రెల కాపరి నుంచి చక్రవర్తి అయిన స్థితికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన ఆనందించింది ఏంటంటే, నీ ధర్మశాస్త్రము యందు నేను ఆనందించదు. అందుకే దావీదు గారిని దేవుడు ఏమన్నారు? దేవుని యొక్క హృదయానుసారుడు అన్నారు. అంటే దేవుని మనసెరిగిన వాడు. కనుక దావీదు గారికి ఏం కావాలి? చూడండి, ఆయన రాజుగా ఉన్నప్పుడే పాపం చేశాడు. ఆ దేవుని సన్నిధిలో అపరాధిగా ఎంచబడిన తర్వాత గోజాడుతున్నాడు, అయ్యా నా యొద్ద నుంచి నువ్వేమైనా తీసేయి, కానీ నీ సన్నిధిని మరలా నా యొద్ద నుంచి తీసివేయవు, నీ సన్నిధిని నాకు మరలా పుట్టించు, నీ సన్నిధిలో నన్ను తోసివేయకు. దావీదు గారు గోజాడింది ఏమిటాయా అంటే, దాని యందు ఆనందిస్తున్నాడు. కనుక దావీదు గారిని దేవుడు హృదయానుసారుడని చెప్పడానికి గల కారణం. ఇక చివరిగా మనం చూసినట్లయితే, దేవుడు ఆనందించేటటువంటి విషయంలో మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషము పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించును అన్నారు కదా. కనికరము చూపుట యందు సంతోషించును, క్షమించటం అందు సంతోషించడు. ఈరోజు క్రీస్తు యేసు మనసును కలిగి ఉండడం అంటే ఎవరి మీద మనం కనికరం చూపిస్తున్నాం, ఎవరిని క్షమించే మనసు కలిగి ఉన్నాం. ఒకవేళ నీలో పగ ఉందా, దేవునికి విరోధమే. నువ్వెంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ క్షమించే మనసు నీలో లేకపోతే ఎప్పటికీ దేవుని సంతోషపెట్టలేవు. కనుక ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు దేవుని మనసెరిగిన వారిగా వాక్యం ద్వారా తానే సెలవిస్తున్నారు ఏ విషయాల్లో ఆయన ఆనందిస్తున్నాడు అంటే, మానవ
ఆలోచనలు బట్టి కాకుండా, మానవ విధానాలను బట్టి కాకుండా దేవుని చిత్త ప్రకారంగా ఆయనను సంతోషపెట్టే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నేను దేవుని సంతోషపెట్టాలంటే ఏ వస్తువు ఇవ్వాలి, ఏ జంతువుని ఇవ్వాలి, ఏ కానుక ఇవ్వాలి అనే కంటే దేవుడు తనకు తానుగా చెప్పారు, అయా నేను ఫలానా విషయాల్లో సంతోషిస్తున్నానని. ఆ సంతోషించే విషయాలను బట్టి మనం ప్రవర్తించి ఆయన సంతోషపెట్టినట్లయితే మన ప్రార్థన అంగీకరించబడుతుంది, మన ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. యెషయా గ్రంథంలో ఉపవాసాన్ని గురించి చెబుతూ, ఇదిగో ఆయన చీకట్లో నీ వెలుగు మెట్ట మధ్యాహ్నం వలె ఉంటుందట. అలాగే దేవుడు మన మార్గాన్ని ప్రకాశింపచేసి వర్ధలింపచేసి మన జీవితాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.